ఈరోజు పచ్చి పులుసు చేస్తున్నా, తెలంగాణ పచ్చి పులుసు. ఇది చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. ఒకసారి చూడండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఇది ఒక అరగంట ముందు నానబెట్టుకుని దాని ప్రాసెస్ చూపిస్తా. దీన్ని మెత్తగా జ్యూస్ మాదిరి చేసేసుకుని ఇలా తీసుకేసుకుందాం నాన్న. ఇది మొత్తం జ్యూస్ చేసేసుకొని దీనిలో పోసేసుకుందాం. మొత్తం చేసేసుకుందాం. దాదాపు ఒక 2 గ్లాసుల వాటర్ వచ్చేస్తుంది. దీనికి సరిపోయేంత వాటర్ వేసేసుకోవాలి. 2 గ్లాసులు, 2-2.5 గ్లాసులు వాటర్ ఉంటుంది. ఇవి కట్ చేసుకున్న ఆనియన్, ఒకటి ఆనియన్ వేసేద్దాం. ఓకే, ఇది బెల్లం, కొద్దిగా బెల్లం. స్వీట్ తినే వాళ్ళు బెల్లం వేసుకోలేకపోతే లేదు. కొత్తిమీర వేసేద్దాం కొద్దిగా. ఇవి ఈ మిశ్రమం కచ్చపక్క దంచి రోట్లో దంచి వేద్దాం. జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఇది 1 స్పూను సాల్ట్, ఇది దంచడం. ఇదేనా, ఇది ఇట్లా నలగ దంచేసుకోవాలి. ఇది ఇలా దంచేసుకోవాలి. పచ్చి పులుసులో వేసేసుకోవాలి. సాల్ట్, జీలకర్ర, మిర్చి, కొత్తిమీర అందులో వేసి కలిపేసుకుందాం. ఇలా అంతే. ఇది పోపు పెట్టేసుకుందాం. ఈ మిశ్రమం అంతా వేసేసి ఇలా కలిపేసుకోవాలి నాన్న. ఒకవేళ సాల్ట్ తగ్గింది అనుకుంటే టేస్ట్ చూసి వేసుకోండి. దీనికి పోపు పెట్టేద్దాం. స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేద్దాము. కొద్దిగా ఒక 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, చిన్నగా పసుపు, స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు ఈ పోపు ఇందులో వేసేసుకున్నాను. వేసి కలిపేసుకుంటాం. చాలా బాగుంటుంది పచ్చిపులుసు.